రేపే మనకు అతిపెద్ద అమావాస్య సోమవారంతో కూడి వస్తుంది కాబట్టి 6 తర్వాత గుమ్మం దగ్గర ఇది చల్లితే చాలండి. మీ కష్టాలు బాధలన్నీ కూడా పోతాయి. అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నమాట. అందుకే ఏంటంటే గుమ్మం దగ్గర ఇది ఖచ్చితంగా చల్లండి. ఇలా చల్లటం వల్ల ఏంటంటే మంచి ఫలితాలను కూడా మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే రేపు అమావాస్య కదా, కొన్ని నియమాలను పాటించుకుంటూ ఇంట్లో కావచ్చు, గుమ్మం దగ్గర కావచ్చు, ఇది చల్లితే మీ ఇంటి మీద ఉండే ఏడుపులతో పాటు మీ ఇంటికి పట్టిన పీడలన్నీ కూడా పోతాయి. ఇంట్లో ఎలాంటి కష్టాలున్నా సరే, నష్టాలున్నా సరే అవన్నీ కూడా పోవటానికైతే అవకాశం ఉంటుందన్నమాట. రేపు వచ్చే అమావాస్య కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఏర్పడుతుందని మనకు వేద పండితులు చెబుతున్నారండి. అందుకే తప్పనిసరిగా ఏంటంటే గుమ్మం దగ్గర ఇది చల్లండి. మనం గుమ్మం దగ్గర ఏం చల్లాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే రేపు మనకేంటంటే సోమవారం కదా, చాలా శక్తివంతమైన రోజు. సోమవారం అంటే ఆ పరమేశ్వరుడికి ఎంతో అంకితం చేయబడే రోజు కదా. అయితే ఉదయాన్నే లేవండి, అంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి. అమావాస్య రోజు త్వరగా నిద్ర లేస్తే చాలా మంచిది. అలా లేచిన తర్వాత ఇల్లు వాకిలంతా కూడా క్లీన్ చేసుకొని ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోండి. ఆ తర్వాత ఏంటంటే కనుక శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. అయితే స్నానం చేసే నీటిలో తప్పనిసరిగా మీరు ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి, రాళ్ళ ఉప్పు పసుపు కలిపి నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేయండి. చిటికెడంత పసుపు, ఆ తర్వాత ఏంటంటే కనుక గల్లుప్పు ఉంటుంది కదా, అది కొద్దిగంత నీళ్ళల్లో వేసుకొని ఆ నీటితో స్నానం చేయండి. 2 పూటలు స్నానం చేస్తే మంచిది. శని బాధలు అధికంగా ఉన్నాయనుకునే వారు ఏంటంటే కనుక నీళ్ళల్లో నల్ల నువ్వులను కలుపుకొని స్నానం చేస్తే మంచిదనమాట. ఇలా స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు అంటే ధరించండి. నల్లటి వస్త్రాలు, అలానే కాకుండా బ్లూ కలర్లో ఉండే బట్టలు ధరించకూడదనమాట. ఇలా ధరిస్తే ఏంటంటే శని మన జీవితంలో ఎంటర్ అవుతుంది, కష్టాల పాలైపోతాం. ఇంకా ఆ తర్వాత మీ ఇంటి గుమ్మం దగ్గర కూడా చక్కగా వాకిట్లో ముగ్గు పెట్టుకోండి. అమావాస్య రోజు ఏంటంటే చాలామంది కూడా ముగ్గు పెట్టారు కదా, ముగ్గు పెడితే మంచిదండి. ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని పురాణాలలో చెప్పబడుతుంది. ఇలా ఇంకా స్నాన కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఇంట్లో ఏంటంటే శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకొని దీపారాధన చేసుకోండి. మీ దగ్గర ఉండే పుష్పాలతో అలంకరణ చేసి దీపారాధన చేస్తే చాలు, మీ కష్టాలు 99% పోతాయి. రేపు పెట్టే దీపానికి కూడా అంతే శక్తి ఉంటుంది, అంతే ప్రత్యేకమైన దీపంగా పరిగణించబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక దీపారాధన చెయ్యండి. ఉదయం చేసుకోండి, సాయంత్రం కూడా చెయ్యండి. అలానే కాకుండా దీపం పెట్టిన తర్వాత మీరు ఏంటంటే ధన సమస్య ఉంటే ఒక యాలక్కాయని వేయండి, లేదు డబ్బు సమస్య లేదు కానీ కష్టాలు ఉన్నాయంటే లవంగాన్ని వేయండి. వెలుగుతున్న దీపంలో వేసి నమస్కారం చేసుకొని సంకల్పం చెప్పుకుంటే సరిపోతుంది. కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక దీపారాధన ఉదయం సాయంత్రం చేసుకోండి. దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళి అక్కడ శివుడికి ఏంటంటే ఆవు పాలతో అభిషేకం చేయండి. తీరని కష్టం ఏదైనా లైఫ్లో ఉంటే పట్టి పీడిస్తున్నట్టయితే ఆ కష్టం నుంచి మీరు బయటపడతారు. అలానే కాకుండా ఇంకా తర్వాత ఇంట్లో ఏంటంటే ఇది చల్లండి. ఇదేంటంటేనండి చాలా శక్తివంతమైనది. కాబట్టి గాజు గ్లాసుని తీసుకొని అందులో నీళ్ళని తీసుకొని కొంచెం ఏంటంటే కనుక గంధం పొడి, ఆ తర్వాత వచ్చేసి పచ్చకర్పూరం పొడి, ఆ తర్వాత ఏంటంటే కనుక గోపంచకం అంటే గోమూత్రం అంటాం కదా, అది. ఒకవేళ మీ దగ్గర గోమూత్రం లేకపోతే ఆ సమయానికి రోజ్ వాటర్ తీసుకోండి. ఇలా రోజ్ వాటర్ కూడా లేదు కదండి అంటే గులాబీ పువ్వు ఉంటుంది కదా, అంటే ఇలా మనకు గులాబీ పువ్వు రెక్కలు ఉంటాయి కదా, ఆ రెక్కలు ఏంటంటే 7-8 నీళ్ళల్లో వేయండి. నిండుగా గాజు గ్లాసులో నీళ్ళను కాకుండా కొంచెం సగ భాగానికి తీసుకోండి. తీసుకొని అందులో గంధం పొడి, ఆ తర్వాత కర్పూరం పొడి, ఆ తర్వాత ఏంటంటే కనుక మీరు ఇలా మనం వచ్చేసి ఏంటంటే గోపంచకం, అదండి గోమూత్రం, లేకపోతే ఏంటంటే కనుక రోజ్ వాటరు, ఇలా మొత్తం నీళ్ళల్లో కలిపేసి ఆ తర్వాత ఇంట్లో మూలల్లో గదుల్లో ఇదంతా కూడా చిలకరించండి, చల్లండి. ఇలా చల్లటం వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది మన ఇంటికి రాదు. మన ఇంటికి పట్టిన పీడలు దోషాలు అవన్నీ కూడా పోతాయి. మన ఇల్లు తులతూగుతూ ఉంటుంది. ఇంటి పరంగా ఉండే ఇబ్బందుల నుంచి బయటపడాలంటే అమావాస్య రోజు ఖచ్చితంగా ఇది చల్లాలి. సాయంత్రం సంధ్యా సమయంలో చల్లితే మంచిది. ఒకవేళ వీలు పడదనుకుంటే మాత్రం ఉదయం పూటనే చల్లొచ్చు, ఏం కాదు. కాకపోతే ఏంటంటే మనకు ఉదయం కంటే కూడా సాయంత్రం పూట ఎక్కువగా చెడు వస్తుంది. కాబట్టి ఆ చెడు నుంచి మనం బయటపడాలంటే సాయంత్రం పూట చల్లుకోవాలని శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుందన్నమాట. అందుకే సాయంత్రం పూట చల్లండి. ఇక ఇలా చల్లేసిన తర్వాత ఇంటి చుట్టూ కూడా చల్లండి. గదుల్లో మూలలో అంతా చల్లుకోండి. అలా అంతా కూడా చల్లటం వల్ల ఏంటంటే ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. ప్రతి దానికి చిరాకులు, ఇంట్లో మనశ్శాంతి కరవైపోవటం, సుఖ సంతోషాలు లేకపోవటం, ఎప్పుడు ఏదో ఒక బాధ ఉంటూ ఉంటుంది కదా, అలాంటి వాళ్లకు చక్కగా పనిచేసే పరిహారం కాబట్టి పాటించుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే ఇది వ్యాపారం చేసే స్థలాల్లో కూడా చల్లొచ్చండి. అలా చల్లటం వల్ల మంచి జరుగుతుందన్నమాట. అలా చల్లటం వల్ల ఇంకా అద్భుతమైన ఫలితాలు వస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఈ విధంగా కూడా చల్లేసుకోండి. ఇక అమావాస్య కదా, అమావాస్య అయితే ఈ రోజున ఏంటంటే కనుక గుమ్మానికి ఇది కట్టండి. నార్మల్గా అమావాస్య రోజున ఏంటంటే కనుక గుమ్మడికాయని ఇంటికి కడతారండి. గుమ్మడికాయ ఇంటికి కడితే దిష్టి అంతా కూడా పోతుందని మనం భావిస్తూ ఉంటాం. కాబట్టి గుమ్మడికాయని కట్టడం జరుగుతుంది. గుమ్మడికాయ తెచ్చి దానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి ఇంకా గుమ్మడికాయ ఏంటంటే ఇంటి గుమ్మానికి వేలాడదీస్తారు కదా. కొంతమంది ఏంటంటే గుమ్మడికాయ కట్టుకోరు కదండి. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇది ఖచ్చితంగా కట్టండి. మీ ఇంటి మీద జరిగిన చెడు ప్రయోగాలు కావచ్చు, మీరంటే గిట్టని వారు చేసిన చెడు ప్రయోగాల నుంచి మీరు ఇబ్బంది పడుతున్న, బాధపడుతున్న, సమస్యలు వస్తున్నాయని మీరు అనుకుంటున్నా సరేనండి, మీ ఇంటి గుమ్మానికైతే ఇప్పుడు చెప్పే విధంగా ఇది కట్టండి. ఇది కట్టడం వల్ల ఏంటంటే
మీ ఇంటికి ఉండే చెడు సమస్యలన్నీ తొలగిపోతాయన్నమాట. మీ ఇంట్లో అంటే ఇల్లు అనుకూలించటం లేదు, ఇంట్లో బాధలున్నాయి, ఒక సమస్య పోగానే ఇంకొక సమస్య వస్తుంది, ఈ సమస్యల వల్ల సఫర్ అవుతున్నాం అనుకుంటారు కదా! అలాంటి వాళ్ళు ఇంటి గుమ్మానికి ఇది కడితే చాలా మంచిదండి. అదృష్టం, ఐశ్వర్యం మీ వెంటే ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. అలానే కాకుండా ఇబ్బందులు లేకుండా మీరేంటంటే గనక చక్కగా మీకు అంటే సమస్యలనేవి పోతాయని చెప్పొచ్చు. కాబట్టి అయితే గుమ్మానికి ఏంటంటే గనక ఇది కట్టండి. ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి. అలా తీసేసుకున్న ఈ వస్త్రంలో ఏంటంటే గుర్తుపెట్టుకోండి, 1 స్పూన్ నవధాన్యాలు, 4 నల్ల గవ్వలు, అర స్పూన్ కుంకుమ, అర స్పూన్ పసుపు, 1 స్పూన్ అంతా గల్లులుపు, 1 కొబ్బరికాయ పెట్టి ఇవన్నీ కూడా పెట్టిన తర్వాత అత్తర్ని చల్లండి. చల్లిన తర్వాత 2-3 చుక్కలు అత్తరు చల్లండి. అత్తరు లేకపోయినా పర్వాలేదు, ఉంటే చల్లండి. ఉంటే ఏంటంటే గనక అది మంచి వాసన వస్తూ ఉంటుంది కాబట్టి మన ఇంట్లోకి చెడు అనేది ఎక్కువగా రాకుండా ఉండటానికైతే ఉపయోగపడుతుంది. అత్తరు అందరికి అందుబాటులో ఉండదు కాబట్టి అత్తరు లేకపోయినా నవధాన్యాలు, కొబ్బరికాయ, నల్ల గవ్వలు, అలానే కాకుండా కుంకుమ, పసుపు, గల్లులుపు ఇదంతా కూడా పెట్టేసి మూట కట్టి ఆ మూటకి ఏంటంటే ధూపం చూయించి ఆ తర్వాత ఇంటి సింహద్వారానికి వేలాడదీయండి. ఇది ఎందుకు వేలాడదీయాలండి? దీనివల్ల ఏం జరుగుతుందంటే మన ఇంటి మీద అండి చెడు ప్రయోగాలు జరుగుతాయి కదా. మనం అంటే గిట్టని వారు చాలా మంది మన చుట్టుపక్కలే ఉంటారు. మనం బాగున్నామనుకోండి, వాళ్ళు చూసి ఓరలేక మన ఇంటి మీద ఏదో ఒక ప్రయోగం చేస్తూ ఉంటారు. అలానే కాకుండా ఇరుగువారు పొరుగువారు కూడా మన మీద కుళ్ళుకోవటం, కుతంత్రాలు జరపటం, చాలా వరకు కూడా నష్టాలను కలిగించటం. మన ఇంట్లో కూడా అండి అలాగే ఉంటూ ఉంటుంది. ఏదైనా పని చేద్దామంటే పని కలిసి రాకపోవటం, ఇంట్లో ఎప్పుడు ఏంటంటే కనుక గొడవలు, పిల్లల పరంగా కావచ్చు, పెద్దవారి పరంగా కావచ్చు, అనారోగ్య సమస్యలు రావటం, ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేక బాధపడటం, ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది కదా. అదంతా కూడా జరగకుండా ఉండాలంటే కనుక గుమ్మానికైతే అమావాస్య రోజు ఇది కట్టాలన్నమాట. చాలామంది కట్టుకుంటారండి. ఇలా కట్టడం వల్ల ఏంటంటే మన ఇంటి మీద ఎవరైనా సరే చేతబడి చేయించినా, లేదంటే ఎవరైనా ఏదైనా ప్రయోగం చేస్తూ ఉంటారు కదా, దాన్ని తిప్పి కొట్టడానికి ఇది ఏంటంటే కనుక ఉపయోగపడుతుంది. కాబట్టి మీ వీలుని బట్టి మీరు ఏంటంటే కనుక మర్చిపోకుండా ఇదైతే కట్టుకోండి. ఇలా కట్టేసి చక్కగా ఫలితం అనేది పొందండి. ఇంటికి పట్టిన పీడలతో పాటు ఇంట్లో ఉండే సమస్యలకన్నిటికీ కూడా చెక్ పెట్టవచ్చు. మీ ద్వారా మీరు చేసుకుంటారు కాబట్టి తొందరగా ఫలితం వస్తుంది. అదే మన ఇల్లు బాగాలేనప్పుడు మనం ఏం చేస్తామండి, బయటికి వెళ్ళి ఏంటంటే కనుక డబ్బులు ఖర్చు పెట్టి పరిహారం చేస్తూ ఉంటాం. అయినా ఫలితాలు వస్తాయా? రావు కదా. కాబట్టి అలా కాకుండా మీ చేతులతో మీరు చేసేసుకుని రిజల్ట్ అనేది పొందండి. ఇక మీకు తిరుగుండదు. మీ ఇంటి పరంగా మీకు బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఈ 2 పరిహారాలు ఆచరించుకోండి. ఆ తర్వాత రేపు సోమవారం అమావాస్య కాబట్టి 2 లవంగాలతో ఇలా చేయండి. 2 నిమిషాల్లో మీ సుడి తిరుగుతుంది. మీ జీవితం మారిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలానే కాకుండా శివయ్య మిమ్మల్ని అనుగ్రహిస్తాడని చెప్పొచ్చు. చెడు కళల నుంచి మీకు విముక్తి కలుగుతుంది. మీరు కోరుకున్నంత డబ్బు కూడా లభిస్తుంది. అందరిలాగే మీరు కూడా కోటీశ్వరులాగా మారుతారని చెప్పొచ్చు. కాబట్టి లవంగాలతో ఈ పరిహారం చేయండి. లవంగాలు లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి లవంగాలతో ఏది చేసుకున్నా కానీ మనకైతే బాగా కలిసి వస్తుందండి. లవంగాలకి ఏంటంటే కనుక అతీత శక్తి ఉంటుందన్నమాట. అందుకే లవంగాలకు శాస్త్రాల్లో చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుందన్నమాట. మీరు ఏం చేయండి అంటే కనుక మాకు పదే చెడు కళలు వస్తున్నాయి, కళల వల్ల సఫర్ అయిపోతున్నాం, కళల వల్ల ఇబ్బంది పడిపోతున్నాం, కళలు వచ్చినప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాం, బాధపడిపోతున్నాం అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక రేపు అమావాస్య కదండి, చాలా శక్తివంతమైనది కదా. రాత్రి పడుకునేటప్పుడు గాజు గ్లాసులో ఏంటంటే కనుక నీళ్ళని తీసుకోండి. ఇది ఎవరైనా చేయొచ్చు. ఆడవారు మగవారు తేడా లేకుండా ఎవరు చేసినా కానీ ఫలితాలు అయితే 99.99% వస్తాయి. 1% ఎందుకు రావంటే గ్రహస్థితి కూడా అనుకూలించాలి, మనకు దైవ బలం కూడా ఉండాలి, మనకేంటంటే గ్రహ బలం కూడా ఉండాలి కదా. దానివల్ల ఏంటంటే 1% జస్ట్ అంతే, అంతకు మించి ఇంకేం లేదు. ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది. ఆ మార్పుని మీరే మీ కళ్ళతో చూస్తారు. అలా చూసి ఏంటంటే కనుక షాక్ అయిపోతారు. కాబట్టి 2 లవంగాలు తీసుకోండి. రాత్రి పడుకునే గాజు గ్లాస్ నిండా నీళ్ళని తీసుకోండి. నిండా అంటే కింద పడేలాగా కాదు, కొంచెం అంటే వెల్తిగా తీసుకుని సరిపోతుంది. అలా తీసుకోండి. తిన్న తర్వాత పనులన్నీ కూడా అయిపోయాయండి, ఇంకేం పని లేదండి, ఇప్పుడు పడుకుంటామండి అన్నప్పుడు మాత్రమే చెయ్యండి. అంతేకాని మీరు ఏంటంటే కనుక చేసిన తర్వాత ఫోన్లు చూడటం, టీవీ చూడటం ఇలాంటివి చేస్తే ఫలితాలు రావన్నమాట. అందుకే పనులు అయిపోయాయి ఇంకా పడుకుంటున్నాం అన్నప్పుడు గాజు గ్లాస్ నిండా నీళ్ళని తీసుకుని ఆ గాజు గ్లాస్ని కింద పెట్టుకొని 2 లవంగాలు చేతిలో పట్టుకోండి. పువ్వు ఉండాలి. పువ్వు లేకపోతే అవేంటంటే పరిహారానికి పనిచేయవని అర్థం అనమాట. అందుకే పువ్వు ఉండేలాగా చూసుకోండి. పువ్వు ఉండాలన్నమాట. పువ్వు ఉండే లవంగాలను తీసుకొని చాలా చుట్టూ 7 సార్లు తిప్పి ఈ కళలకు అంటే మాకు స్వస్తికి పలకాలి. ఇంకా కళలు రాకూడదు, కళల నుంచి విముక్తి కలగాలి, కళలు ఆగిపోవాలి, కళల వల్ల చాలా ఇబ్బంది పడిపోతున్నాం అన్నట్టుగా సంకల్పం చెప్పుకొని ఆ 2 లవంగాలు తల చుట్టూ 3 సార్లు తిప్పి ఆ నీళ్ళల్లో వేయండి. అంటే మీరు తీసుకున్న గాజు గ్లాస్ ఉంది కదా, ఆ నీళ్ళల్లో వేయండి. అలా వేసేసిన తర్వాత ఏంటంటే గనక మీరు పడుకుంటారు కదండి, అంటే మంచం మీద పడుకుంటే మంచం కింద పెట్టుకోండి, మంచం మీద పడుకోమండి మేము కిందే పడుకుంటామంటే తలపై భాగంలో పెట్టండి. ఇలా పెట్టేసిన తర్వాత ఏంటంటే కనుక మీరు రాత్రంతా ఉంచండి. కానీ ఆ నీళ్ళు ఏంటంటే కనుక కింద పడకూడదండి. ఇప్పుడు మనము నిద్రలో అటు ఇటు నుడుసులుతూ ఉంటాం, మెసులుతూ ఉంటాం కదా, చేతులు తాకి కింద పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా లేకుండా చూసుకోండి.
ఇంకా తర్వాత రాత్రంతా ఉంచి మరుసటి రోజు ఆ నీళ్ళని ఏంటంటే కనుక ఏదైనా చెట్టు మొదట్లో పడబోయండి. అలా చేస్తే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. మెల్లిమెల్లిగా మార్పు వస్తుంది. అలానే కాకుండా రేపు తిదివార నక్షత్రం బాగుంది కదా, వెంటనే రిజల్ట్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఆచరించుకోండి. లవంగాలే కదా, లవంగాల వల్ల ఏం జరుగుతుంది అని అనుకోకండి. లవంగాల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. లవంగాలు ఏంటంటే కనుక కష్టాన్ని బాధని తీర్చేంత శక్తి ఉంటుంది. లవంగాలు చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి కాబట్టి లవంగాలతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు సిద్ధిస్తాయని సిద్ధశాస్త్రంలో కూడా చెప్పబడుతుంది అన్నమాట. అందుకే పాటించుకోండి. లవంగాల పరిహారం అనేది చాలా చాలా పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారం అండి. చాలా శక్తివంతమైన పరిహారము. మీరు గనక నమ్మకంతో చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదండి. ఖచ్చితంగా కళల నుంచి విముక్తి కలుగుతుంది. కళలు కొంతమందికి మంచి వస్తాయి, కొంతమందికి ఏంటంటే కనుక చెడు కళలు వస్తూ ఉంటాయి. ఆ కళల వల్ల చాలామంది సఫర్ అయ్యేవారు ఉంటూ ఉంటారు. కళల వల్ల ఇబ్బంది పడేవారు ఉంటూనే ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే పనిచేసే పరిహారం అని చెప్పొచ్చు. కాబట్టి ఇంకా ప్రయత్నించుకోండి. ఆ తర్వాత 2 లవంగాలు తీసుకొని రేపు ఏంటంటే కనుక లక్ష్మీదేవి పటం ముందు కానీ శివపార్వతుల పటం ముందు కానీ పెట్టి ఆ లవంగాలను ఏంటంటే కనుక పర్సులో కానీ జేబులో కానీ పెట్టుకుంటే డబ్బు 4 దిక్కుల నుంచి కూడా ఆకర్షించబడుతుంది. ధన ద్వారాలు తెచ్చుకొని డబ్బు అనేది రావటం అనేది జరుగుతుంది. ధన సమస్య ఏదైతే ఉంటుందో అది పూర్తిగా తొలగిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి వీలుంటే ఇది కూడా మీరు పాటించవచ్చు, వీలుంటే ఇది కూడా చేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా కూడా రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. ఇక ఆ తర్వాత రేపు అమావాస్య కదా, ఇంట్లో నాన్ వెజ్ని వండి తినకండి. అంటే చాలామంది కూడా ఇంట్లో వండుకోలేదు కదా, బయట తింటే ఏం కాదని బయట తింటూ ఉంటారు. తినకూడదండి. అమావాస్య రోజున ఏంటంటే కనుక నీసు తినటం వల్ల, అంటే గుడ్లు, చేపలు, చికెన్లు, మటన్లు, అలానే కాకుండా పీతలు, రొయ్యలు, అంటే పుట్టగొడుగులు, గుమ్మడికాయ, బీరకాయ, పొట్లకాయ కూడా తినకూడదనమాట. ఎందుకు ఇవి తినకూడదంటే కనుక వీటి వల్ల ఏంటంటే కష్టాలు ఏర్పడతాయని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. ఇవి తినటం వల్ల ఏంటంటే కనుక మనం చేసిన పూజకు ఫలితం కూడా రాదు. అంటే పూజ చేసిన తర్వాత తింటాం కదండి, అంటే కనుక ఆ తిథిని బట్టి ఏంటంటే కనుక తినకూడదని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి తినకండి, వండకండి. ఇక అలానే కాకుండా ముఖ్యంగా ఏంటంటే కనుక తోటకూర కూడా రేపు తినకూడదండి. ఒకవేళ తోటకూర తింటే కూడా మీకైతే కష్టాలు ఏర్పడతాయి కాబట్టి అది చూసుకోండి. ఇలా ఈ చిన్న చిన్న నియమాలు పాటించండి. అన్నీ ఏంటంటే కనుక అందరికీ తెలుసుండవు, కొన్ని మాత్రమే కొందరికి తెలుసుంటాయి. కాకపోతే ఏంటంటే మీరు పాటించుకోక, మీరు ఏంటంటే కనుక వాటిని విధి విధంగా అంటే ఫాలో అవ్వక మీరే మీ జీవితంలోకి కష్టాలు తెచ్చుకుంటారు. గ్రహాలు అంటే బలంగా లేకుండా మీరే మీ చేతులతో చేసుకుంటారనమాట. అందుకే చిన్న చిన్న నియమాలు పాటించుకొని చక్కగా రిజల్ట్ అనేది పొందండి. మీ జీవితాన్ని మార్చుకోండి, మీ జీవితంలో ఉండే కష్టాలు తొలగించుకోండి. అలానే దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఒక నిమ్మకాయని ఏంటంటే కనుక మీ దగ్గర పెట్టుకోండి. ఆ నిమ్మకాయని మీ దగ్గర పెట్టుకుంటే ఏంటంటే కనుక మంచి ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు. ఆ తర్వాత రేపు మీరు కోరుకుంది జరగాలంటే వేప చెట్టు దగ్గర ఇది పడేయండి. ఇది పడేయటం వల్ల ఏంటంటే మీరు కోరుకుంది ఖచ్చితంగా జరుగుతుందండి. అయితే వేప చెట్టు దేవతా వృక్షంగా పరిగణిస్తాం కాబట్టి వేప చెట్టుకు అతీత శక్తి ఉంటుంది. రేపు అమావాస్య రోజున ఎవరైతే గుర్తుపెట్టుకుని వేప చెట్టుని తాకుతారో అలాంటి వాళ్ళ యొక్క పాపాలన్నీ కూడా నశిస్తాయండి. వేప చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసినా, వేప చెట్టుని తాకినా, వేప చెట్టుకు చెంబడి నీటిని సమర్పించినా, వేప చెట్టు మొదట్లో కాసేపు కూర్చున్నా చాలండి, మీ జీవితం మారిపోతుందన్నమాట. మీకు పెద్ద పెద్ద కోరికలు ఉంటూ ఉంటాయి కదా, ఆ కోరికలు తీరక మీరు ఇబ్బంది పడతారు, బాధపడతారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక చిన్న నిమ్మకాయ సైజ్ అంత బెల్లం తీసుకోండి. అలా తీసుకొని వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీ కోరిక ఏదైతే ఉంటుందో ఆ యొక్క కోరిక వేప చెట్టుకు చెప్పి ఆ బెల్లాన్ని చేతిలో పట్టుకొని చక్కగా మా కోరిక తీరాలని సంకల్పం చెప్పుకొని ఆ బెల్లాన్ని ఏంటంటే కనుక వేప చెట్టు దగ్గర పడేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. మీ కోరిక తీరుతుంది, మీరు కుబేరులాగా మారుతారు, దైవానుగ్రహం కూడా కలుగుతుందన్నమాట. ఇక అనంతరం వచ్చేసి రేపు బెల్లంతో కూడిన ఆహారం ఏంటంటే కనుక ఆవుకు తినిపించండి. ఖచ్చితంగా ఆవుకు ఆహారం పెట్టండి. బియ్యపిండిని తీసుకోండి. బియ్యపిండి అంటే వరిపిండి, బియ్యపిండి అంటారు కదా, అది చిన్న టీ గ్లాసు తీసుకోండి. అందులో కొద్దిగా బియ్యం నీళ్లు పోసి దాన్ని ముద్దలాగా చేయండి. అలా చేసిన తర్వాత అదేంటంటే కనుక ఆవు దగ్గరికి వెళ్ళి ఆవుకు నమస్కారం చేసుకొని ఆవుని తాకి ఆవుకు ఈ బియ్యపిండిది అంటే కలిపాం కదా ముద్ద, అది పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. ఖచ్చితంగా మీరు ఏదైతే అనుకుంటారో అది జరుగుతుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. లైఫ్లో మీరు ఏంటంటే కనుక అనుకున్న గోలు కూడా రీచ్ అవుతారండి. ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి సమస్త దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. అనారోగ్య సమస్యలు కూడా దూరం అయిపోతాయి. ఆరోగ్యంగా ఉండగలుగుతాం. అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చి ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి కూడా ఈ పరిహారం అనేది మనకు పనిచేస్తుంది అనమాట. పురాణాల ప్రకారం ఏంటంటే అమావాస్య తిథి రోజున ఆవుకు ఆహారం పెడితే చాలా మంచిదని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి పాటించుకోండి. ఇక ఇలా ఏంటంటే చిన్న చిన్న నియమాలండి. ఇవన్నీ కూడా మనం పాటించటం వల్ల, ఇవన్నీ కూడా మనము అంటే ఆచరించటం వల్ల మన లైఫ్లో ఉండే సమస్యలు పోతాయి. అలానే రేపు అమావాస్య కాబట్టి మీరు కలబంద మొక్కని కూడా మీ ఇంటి గుమ్మానికి కట్టొచ్చండి. కలబంద మొక్క వల్ల కూడా ఏంటంటే కనుక మీ ఇంటికి పట్టిన పీడలు పోయి 33 కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. కలబంద మొక్కలో 3 అమ్మలు కొలువు తీరుతారు. సరస్వతీదేవి, పార్వతీదేవి, లక్ష్మీదేవి కలబంద మొక్కలోనే నివసిస్తూ ఉంటారు కాబట్టి కలబంద మొక్కని మన ఇంటి గుమ్మానికి కడితే చాలా మంచిది. చాలా మంది కూడా కట్టుకుంటూ ఉంటారు. ఒకవేళ మీ ఇంట్లో ఏదైనా సరే డిస్టర్బెన్స్గా ఉంటుంది ప్రతిసారి అనుకుంటే మాత్రం ఒకసారి కలబంద మొక్కని కట్టి చూడండి. మీ సుడి తిరిగి మీ ఇల్లు మీకు అనుకూలించడంతో పాటు మంచి జరుగుతుందన్నమాట.